నమస్కారం. వెల్కమ్ టు గౌడ్స్ ఆఫ్ గ్యాక్ ఫ్రూట్ ఫామ్. ఈరోజు మన గ్యాక్ ఫ్రూట్ ఫామ్కు రమేష్ గౌడ్ గారు సత్తెనపల్లి నుండి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ అట, మన గ్యాక్ ఫ్రూట్ ఫామ్. మరి ఫార్మింగ్ చేసే ముందు ఒకసారి విజిట్ చేసి ఎలా ఉంటుంది వాళ్ళ చేత కూడా నేను పాలినేషన్ చేయించాను. పాలినేషన్ కూడా చాలా చక్కగా చేశాడు సారు. ఒకసారి రమేష్ గౌడ్ గారిని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా తెలుసుకొని ఇంతకుముందు ఎక్కడన్నా చూసారా, దీని గురించి తెలుసుకున్నారా కనుక్కుందాం. చెప్పండి సార్, మీరు ఇంతకుముందు ఏమైనా తెలుసుకున్నారా? మీ ఒపీనియన్ చెప్పండి గ్యాక్ ఫ్రూట్ ఫామ్. నమస్తే విఎన్ గౌడ్ గారు. యాక్చువల్గా ఈరోజు మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఇప్పుడు ఎప్పటి నుంచో నేను దీన్ని మిమ్మల్ని కలుస్తూ ఫోన్లో మాట్లాడుతున్నా కానీ కలవడానికి సమయం కుదరలేదు. యాక్చువల్గా వృత్తిరీత్యా ఆక్యుపంక్చర్ వైద్యం చేస్తూ నేను ఈ హెల్త్కి సంబంధించి ఏదైతే బెనిఫిట్ ఉంటుందనే ఆలోచనతో మనకి ఆహారమే ఔషధం కింద ఈ ఫ్రూట్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఫ్రూట్లో ఇది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదుగా ఉన్నటువంటి పంట. ఇది మొట్టమొదటిసారిగా మీరే దీన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. గత 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి నేను చాలా వేరే వీడియోలు చాలా చూశాను. వాళ్ళు లేటెస్ట్గా స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర కొంచెం అనుభవం తక్కువ ఉందనిపించింది. మీరు దీని గురించి స్టడీ చేసి దీన్ని డెవలప్ చేస్తున్నందుకు ముఖ్యంగా మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకి ఆహారమే ఔషధం కింద ఈ గ్యాక్ ఫ్రూట్ అనేది చాలా బాగా పనిచేస్తుందని నేను స్టడీ చేయడం జరిగింది. ఇది దీనిలో కావాల్సినటువంటి హెల్త్కి సంబంధించిన డిజార్డర్స్ ఏదైతే ఉన్నాయో, మనిషికి వచ్చే రోగాల్లో ఎనీ హెల్త్ డిజార్డర్ని దీన్ని సరి చేయడానికి ఈ ఫ్రూట్ ద్వారా, దీనిలో వచ్చే ఔషధ గుణాల ద్వారా, ఈ స్వర్గపు పండు అన్నారు దీన్ని, హెవెన్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ని తీసుకోవడం వల్ల దీన్ని జ్యూస్ రూపం కానీ, పౌడర్ రూపంలో కానీ, ఆయిల్ రూపంలో కానీ అలాగనే కన్జ్యూమ్ చేసినట్టయితే మనము హెల్త్కి అనేది చాలా మంచి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ డెవలప్ చేసి దీనికి పండించే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనతో నేను రావడం జరిగింది. ఈ ఫామ్లో ఈరోజు ఈ పాలినేషన్, దీనిలో కష్టతరమైన పని ఏంటంటే పాలినేషన్. ప్రతి ఒక్క ఫ్లవర్ని మనం ఫీమేల్ ఫ్లవర్ని పాలినేషన్ చేసే దగ్గర కొంచెం టైము ఎక్కువ డిలే అవుతుంది. దానికోసం కొంచెం టైం కేటాయించి దీన్ని డెవలప్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అందరికీ ఆరోగ్యాన్ని అందించవచ్చు. ఖరీదైన ఫ్రూట్ని కూడా తక్కువగా రేట్లో ఎక్కువగా డెవలప్ చేస్తే తక్కువ ఖర్చుతోనే మనం దీన్ని అందరికీ అందించే విధంగా చేయాలనే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది నాకు ఈ గ్యాక్ ఫ్రూట్ ఫార్మింగ్ చూడటం వల్ల. కొంచెం అనుభవం ఈరోజు తీసుకున్నాను నేను. దీన్ని ఖచ్చితంగా మాకున్న వ్యవసాయ క్షేత్రంలో డెవలప్ చేయాలని ఆలోచనతో మేము ముందుకు వచ్చామండి. చాలా థ్యాంక్ యూ అండి.